పండుగంతా అయిపోయినాక వీడియో పెడుతుందేంది అనుకుంటున్నారా? కానీ పండుగలు తీరలేదబ్బా! తీయడానికే మస్తు టైం పట్టింది. అది తీస్తేనే తెలుస్తుంది. చూస్తుర్రు కదా సకినప్పలు మేమైతే గిట్ల చేసుకుంటాం. మంచిగా రేషన్ బియ్యం ఉంటాయి కదా, ఇవి 2 దవ్వలు తీసుకున్నట్టు మంచిగా అందులో ఉంటుంది కొంచెం కొంచెం డస్ట్ అది ఇది వస్తుంది కదా, అదంతా క్లీన్గా వాష్ చేసుకోవాలి. కనీసం మన ఈ బియ్యం అనేటివి కనీసం ఒక 6-7 గంటలు నానాలి. నానినాక మనం వాటర్ అంతా ఇట్లా కాటన్ క్లాత్లో వేసి వాటర్ అన్నీ తీసేసుకోవాలి. లేకపోతే మనకు పిండి గిరిని కాడ పట్టనియరు అన్నట్టు. ఎంత తడారితే మనకు పిండి అనేది అంత స్మూత్గా వస్తుంది అన్నట్టు. చూస్తుర్రు కదా, ఇందులో నేను కాటన్ క్లాత్ వేసి మొత్తం వడపోస్తున్నాం అన్నట్టు. వడపోసినాక వాటర్ అన్నీ తీసేసి మనకి చిన్న ముళ్ళ లెక్క కట్టాలి. అట్లా కట్టి ఒక 10-15 నిమిషాలు ఉంచాలి. తర్వాత విప్పుకోవాలి. చూస్తుర్రు కదా, మనం ఇట్లా వీడియోలో చూసినట్టు తీసుకొచ్చి మనం పట్టిస్తే పిండి అనేది గిట్ల వస్తుంది అన్నట్టు. తడి ఉంటే అసలు పట్టరు, అది మంచిగా రానే రాదు. తడి లేకుండా మనం తీసుకుపోయాం అనుకో జల్దీ పడతారు. చూస్తుర్రు కదా, అందులో మనం పిండి తీసుకొచ్చినాక మనం నువ్వులు ఎక్కువ వేసుకోవాలి, నువ్వులు వేసుకోవాలి, అట్లనే ఓమ కూడా వేసుకోవాలి. ఇందులో చూపించట్లేదు, మిక్స్ చేసేసాము మొత్తం. చూస్తుర్రు కదా, ఓమ అండ్ నువ్వులు అట్లనే సాల్ట్ కొంచెం ఎక్కువనే పడుతుంది, నువ్వులు కూడా ఎక్కువనే పడతాయి. అవన్నీ వేసేసుకోవాలి. ఓమ వేసుకుంటే ఏంటంటే చిన్నపిల్లలకు అరగడానికి కూడా మంచిగా ఉంటుంది అన్నట్టు, దగ్గు కూడా రాదు. అవన్నీ వేసినాం కదా, మస్తు మిక్స్ చేయాలి. ఎంత మిక్స్ చేస్తే మనకు సకినప్పలు అనేవి అంత పర్ఫెక్ట్గా వస్తాయి. చూస్తుర్రు కదా, ఇట్లా ముద్దలాగా రావాలి మనం పిండి అనేది వాటర్ కలపకుందే. వీడియోలో చూసినట్టు ఇట్లా ముద్దలాగా వస్తే మనకు మంచిగా కలిసినట్టు చూస్తారు. తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ దాన్ని మొత్తం మిక్స్ చేయాలి. ఇట్లా నానబెట్టినాం అనుకో, మస్తు సేపు నానబెడితే సకినప్పలు అసలు ఇచ్చుకపోకుండా మంచిగా వస్తాయి. కొంచెం టైం ఉన్న వాళ్ళైతే అప్పటిదప్పుడే కలుపుకొని పెట్టుకోకుండా ఒక 15 మినిట్స్ అట్లా కలిపి పక్కకెట్టిరు అనుకో ఇంకా స్మూత్గా వస్తాయి. చూస్తుర్రు కదా, మనం ఈ పిండి అనేది ఎంత కలుపుకుంటే అంత మంచిగా వస్తుంది, ఎంత నానితే అంత పర్ఫెక్ట్గా వస్తుంది. చూస్తున్నారు కదా, మనం మిక్స్ చేస్తూనే ఉండాలి. వాటర్ అది మిక్స్ చేస్తూనే ఉండాలి. కొంతమందికి అయితే అసలు సకినప్పలే పోయరాదు. చిన్నప్పుడు నేనైతే పోయరాక తనలాడి మళ్ళీ ఇది గట్టిగా అయిందని ఇంకోటి మెథడ్ ఇయ్యి అని అందు. మీరు కూడా అంతేనా? చూస్తున్నారు కదా, ఇట్లా కలుపుకోవాలి. ఇవి 2 దవలు అన్నట్టు. ఇదే పిండిని మనం అరిసెలకు కూడా యూజ్ చేయొచ్చు. ఇట్లా మంచిగా స్మూత్గా అయిపోయింది. చూసిరా పిండి ఇట్లా స్మూత్గా ముట్టుకుంటేనే మనకు స్మూత్నెస్ అనేది ఏర్పడాలి. చూస్తున్నారు కదా, మంచిగా నువ్వులు అనేటివి కూడా పర్ఫెక్ట్గా కనిపిస్తున్నాయి మనకు. పోసేటప్పుడు కూడా ఇట్లా మంచిగా ఉంటే నువ్వులు ఎక్కువ వేస్తే ఇట్లా బొంగులు పోసి మంచిగా వస్తుంది. ఇక్కడ మేము కాటన్ క్లాత్ ఒకటి పరుచుకొని సప మీద ఇట్లా పెట్టి ఒకటి చిన్న పిండితోని గౌరమ్మని చేస్తారు అన్నట్టు. ఇది మనం పండగ కదా, ఇట్లా గౌరమ్మని చేసి పెడితే మనకు మంచి జరుగుతుందని చెప్తారు అన్నట్టు. పిండి గౌరమ్మ లెక్క చేసి దాని మీద కుంకుమ వేయాలి. కుంకుమ పసుపు వేసేసుకొని అండ్ మనం అందరం బొట్టు పెట్టుకోవాలి. అంటే ఇంట్లో ఇది ఒక ఆచారం లెక్కనట, నాకు మా అమ్మ చెప్తే తెలిసిందన్నట్టు. చూస్తారు కదా, దాని చుట్టూ ఒకటి పోయాలి. పోసి తర్వాత దాన్ని కూడా కాల్చుకోవాలి. అది పక్కకెట్టేసేయాలి తర్వాత. చూస్తారు కదా, అట్లనే ఒక్కొక్కటి మొత్తం సాపై కుట్టేసిన అన్నట్టు. పిండి మొత్తం చేతులకు తీసుకొని కొద్దిగా మనం ఏళ్ళ మధ్యలోనే మొత్తం ఇట్లా మెల్లిమెల్లిగా అనాలి. ఎవరైనా ఫస్ట్ టైం పోస్తానికి ట్రై చేసిన వాళ్ళకు జల్దీ రాదు, టైం పడుతుంది. కానీ మనం పోస్తా ఉంటే నేర్చుకోవచ్చు. ఇప్పటికి కూడా కొంతమందికి సకినాలు ఇంకా కూడా పోయరాదు, అది ఇక వస్తూనే ఉంటుంది. మనం ఇట్లా చుట్టూ గ్యాప్లు వస్తాయి కదా, ఆ గ్యాప్లని మనం దగ్గరికి అనుకుంటే మనకు షేప్ అనేది ఇంకా మంచిగా వస్తుంది. చూస్తారు కదా, ఇక్కడ అన్నీ పోసేసిన. కాటన్ క్లాత్ పరుచుకుంటే కొంచెం మనది తడి ఉంటుంది కదా, ఆ తడి అనేది ఎగ్గుతుంది అన్నట్టు. చూస్తారు కదా, ఇట్లా అన్నీ పోసేసి ఆరాలి. కొంచెం ఆరితేనే మనకు కాలడానికి వీలుంటుంది అన్నట్టు. కాటన్ క్లాత్ పరుచుకుంటే మనకు ఇంకా మంచిది. చూస్తారు కదా, తర్వాత మనకు అదేంటి రికాబ్లు ఉంటాయి కదా, రికాబ్లు లేదా ప్లేట్లు ఉంటాయి కదా, వాటికి కొంచెం ఆయిల్ పెట్టుకొని వారినాక మనం ఒక్కొక్కటి మెల్లిగా తీసుకోవాలి, ఇచ్చుకపోకుండా మెల్లిగా తీసుకొని ఒక్కొక్క రికాబ్ మీద ఒక్కొక్కటి పెట్టుకుంటూ ఇట్లా నేను వీడియోలో చూపించినట్టు ఇట్లా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని కంచుడుకాయ తీసుకుపోవాలి. అంటే ఒక్కొక్కటి పోసి ఇంకొకటికి కూడా తీసుకుపోతారు. ఇట్లా మనం ఆరే విధానం బట్టి చూసుకోవాలి. ఆరితే మంచిగా వస్తాయి అన్నట్టు. చూస్తున్నారు కదా, ఒక్కొక్కటి ఇట్లా ప్లేట్ల మీద పెట్టిన అన్నట్టు. చూస్తున్నారు ఇక్కడ 3 ప్లేట్లలో నింపేసిన. మెల్లిగా తీయాలి, లేకపోతే ఇచ్చుకపోతాయి అన్నట్టు. ఇచ్చుకపోయినా పర్లేదు, కొంతమంది అట్లనే కాల్చుకుంటారు. ఎందుకంటే మళ్ళీ పోయడానికి ఓపిక ఉండదు అన్నట్టు. ఆయిల్ హీట్ అయినాక మనం అందులో వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, అన్నీ వేసేసిన. వాయిస్ కొంచెం జలుబు ఇంకా తగ్గలేదు, చూసుకోండి. వాయిస్ నచ్చకపోయినా ప్లీజ్ వినండి ఒకసారి. చూస్తున్నారు కదా, మనం ఇట్లా జల్లిగంటతోని లేకపోతే అప్పాల పుల్లతోని మనం రివర్స్ చేసుకోవాలి. మెల్లిగా ఇచ్చుకపోకుండా చూసుకుంటూ మనం కాల్చుకోవాలి. ఇవి కట్టెల పొయ్యి మీదనే కాల్చినాం, మస్తు టేస్ట్గా ఉన్నాయి అసలు. మన సిలిండర్ మీద కాలుస్తే అంత టేస్ట్ రాదు.
పొయ్యి మీద కాల్చిన వంటనే మంచిగా ఉంటుంది అన్నట్టు. ఏదైనా పిండి వంటలైనా ఏదైనా మంచిగా వస్తాయి. పొయ్యి మీద కాల్చుకుంటే కూడా టేస్ట్ అనేది చేంజ్ వస్తుంది. చూస్తారు కదా, ఇలా నువ్వులు ఓమ అనేది కూడా తెలుస్తుంది. టేస్ట్ మాత్రం అదిరిపోయినాయి. మీరు సకినప్పాలు చేసుకున్నారా? అన్ని డబ్బాలలో సర్దేసిర్రా? చాయ్లో పోసుకొని తింటుర్రా? మేము కూడా అదే పని చేస్తున్నాం. కానీ వీడియో మాత్రం కొంచెం లేట్గా పోస్ట్ చేసిన, కొంచెం వర్క్ అవి ఇవి జలుబు వల్ల కూడా. ఎంతైనా పిల్లలు ఉంటే చాలా ఇబ్బంది అవుతుంది కదా. మా ఇబ్బందిని మీరు అర్థం చేసుకొని చూస్తారు అనుకుంటున్నా. చూస్తున్నారు కదా, ఇట్లా మంచిగా కాల్చుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఎందుకంటే మనం కింద నుంచి ఆయిల్ అనేది వెళ్ళిపోవాలి. చూస్తారు కదా, లాస్ట్లో నేను చూపిస్తున్నాను మంచిగా కాలినాయి అన్నట్టు. ఒక్కొక్కటి చిన్నప్పుడైతే గాజుల లెక్క నేను వేసుకుంటా పోదు. ఇట్లా మంచిగా చునుగుతాయి. చునినాక మనకు మంచిగా కాలినాయి అన్నట్టు తెలుస్తుంది. డబ్బాలలో వేసుకుంటే అయిపోతుంది. ఎంతో రుచికరమైన మన సకినప్పాలు రెడీ. ఇక ఛాయ్లో వేసుకొని తినుడే. ఈ పండుగ అప్పుడు మొత్తం ఇట్లా ఛాయ్లో వేసుకొని తినుడే. నచ్చితే లైక్ చేయండి.